అనదర్ కామన్ ప్రాబ్లం, పెళ్ళయిందండి మా కొత్తగా, మేము ట్రై చేస్తూనే ఉన్నాము కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఏం చేయాలండి, ఎప్పుడు ట్రై చేస్తే వస్తుంది, ఇప్పుడే మేము ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అవి అనుకోవట్లేదు, ఎప్పుడు ట్రై చేయాలి? సో ఏంటంటేనండి, ఇప్పుడు ఒక సైకిల్ ఉంది మనకి 28 డేస్, 28 డేస్కి ఒకసారి పీరియడ్ వస్తున్నాయి అంటే మిడిల్ ఆఫ్ ద సైకిల్ ఆ టైంలో మనకి ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎగ్ రిలీజ్ అయిన టైంలో కలిస్తేనే ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో ఈ ఎగ్ రిలీజ్ ఎలా అవుతుందా లేదా అని ఏం చెప్పాలన్నది మనం ఆల్రెడీ ముందు వీడియోలో చూసాం. సో ఎప్పుడు కలిస్తే వస్తుంది అంటే, ఇప్పుడు వీర్య కణాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి కలిసిన తర్వాత ఒక 5 రోజుల పాటే అవి జీవించుంటాయి బాడీలో. అలాగే మీ అండం రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక 24 గంటలు మాత్రమే అది జీవించుంటుంది. సో బేసికలీ ఈ రెండు ఆ టైంలోనే కలవాలి. సో మధ్యలో ఓవ్యులేషన్ అంటే అండం రిలీజ్ అయ్యే టైంలో ఒక 5 రోజుల ముందు నుంచి అండం రిలీజ్ అయిన తర్వాత 1 నుంచి 2 రోజుల టైం వరకు కలిస్తే మాత్రమే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఇన్ బ్రాడ్ సెన్స్ చెప్పాలి అంటే, మనకి ఏదైతే డేట్స్ ఉన్నాయో కరెక్ట్గా ఆ మధ్యలో 1 వీక్లో మనం ప్లాన్ చేసుకుంటేనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదండి ఈ లెక్కలన్నీ నా వల్ల కాదు, నాకు ఏదో ఒకటి చెప్పండి, కొంచెం ఏదైనా నేను డే టు డే ఇంప్లిమెంట్ చేసుకునే సొల్యూషన్ చెప్పండి అంటే, బ్రాడ్గా ఎలా చెప్పేస్తామంటే, అమ్మ అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే, రోజు మార్చి రోజు ప్లాన్ చేసుకోండి, రోజు మార్చి రోజు కంప్లీట్ మంత్ ప్లాన్ చేసుకుంటే మీ ఛాన్సెస్ కొంచెం బెటర్గా ఉంటాయి అని చెప్తాం. సో ఇఫ్ యూ అండర్స్టూడ్, నేనేం చెప్పానో మీకు అర్థమైతే, కొంచెం లాజిక్ బిహైండ్ ద ఓవ్యులేషన్ అర్థమైతే, మీరు ఆ మిడ్ 1 వీక్ మీకు అర్థమైతే ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మీ సైకిల్స్ రెగ్యులరే అయితే మీ డాక్టర్ దగ్గరికి వచ్చి నన్ను 7 నుంచి 7 ప్లాన్ చేసుకోమంటారు, నాది ఈ లెంగ్త్ సైకిల్ 28 డేస్కి వస్తుంది, నాది 35 డేస్కి వస్తుంది అంటే మేము మీకు ఒక ఇంటర్వెల్ చెప్పగలుగుతాం. లేదు ఇన్ బ్రాడ్ సెన్స్ అయితే నేను చెప్పినట్టు ఆల్టర్నేట్ డే ప్లాన్ చేసుకోండి, తప్పకుండా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇన్ కేస్ ఇవన్నీ ట్రై చేశాక ఒక 1 ఇయర్ పాటు మేము రెగ్యులర్గా ట్రై చేసాము, స్టిల్ ప్రెగ్నెన్సీ రాలేదు అంటే 1 ఇయర్ తర్వాత కాంటాక్ట్ యువర్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్.